Hello everyone friends, welcome to Ayaditya Tech. Friends, వీడియోలో మనం ద టాప్ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఫర్ ద మంత్ మే 2020లో లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. తెలిసిందే ఫ్రెండ్స్, ఎవరి మంత్ ఎండింగ్లో వచ్చేసరికి నెక్స్ట్ మంత్లో లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్స్ గురించి నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఏప్రిల్ కోసం ఇక్కడ చెక్ చేయండి, అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఫర్ ద ఏప్రిల్ 2019 అక్కడ వదిలేస్తాను వీడియోని అయితే. అండ్ ఏప్రిల్లో లాక్డౌన్ నడుస్తుంది తెలిసిందే. మేలో కూడా మనకి ఏమైనా మే 3rd రూమర్స్ ప్రకారం తీసే ఛాన్సెస్ అయితే ఉంది లాక్డౌన్. ఒకవేళ తీయకపోతే మాత్రం ఏప్రిల్ అండ్ మేలో కంప్లీట్లీ ఏదైతే స్మార్ట్ ఫోన్స్ ఉందో అది మనకు నెక్స్ట్ మంత్కి అయితే షిఫ్ట్ అయిపోతుంది. అండ్ ఏప్రిల్ అండ్ మే ఒకవేళ తీసేస్తే ఈ 2 మంత్స్ స్మార్ట్ ఫోన్స్ మనకు ఒకేసారి అన్ని కంపెనీస్ అయితే రెడీగా ఉన్నాయి. ఆన్లైన్ లాంచ్ ఈవెంట్స్ కంప్లీట్లీ షూట్ చేసి పెట్టుకునేసాయి. జస్ట్ ఒకసారి లాక్డౌన్ ఓపెన్ అయిన తక్షణం మనకు అన్ని స్మార్ట్ ఫోన్స్ అయితే బయటకు వస్తుంది. మనకు స్మార్ట్ ఫోన్స్ వర్షం అయితే కురుస్తుందని చెప్పొచ్చు. 100+ లైక్స్ అయితే కొట్టండి. ఒక 100+ లైక్స్ కొడితే మాత్రం నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. కొత్తగా వచ్చారో సో ప్లీజ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే మాత్రం మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నాను, సపోర్ట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ స్మార్ట్ ఫోన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి రియల్మీ నుంచి. తెలిసిందే ఎవ్రీ మంత్ ఏదో ఒక స్మార్ట్ ఫోన్ రియల్మీ అయితే ప్లాన్ చేస్తుంది. కాకపోతే ఈ లాక్డౌన్ వల్ల కొంచెం లేట్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు రియల్మీ నార్జో సిరీస్ తెలిసిన 2 to 3 టైమ్స్ అయితే వాళ్ళ లాంచ్ ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయింది లాక్డౌన్ వల్ల. ఎనీవేస్ రియల్మీ నుంచి 2 స్మార్ట్ ఫోన్స్ అయితే రాబోతుంది. ఒకటి వచ్చరికి నార్జో 10 అండ్ సెకండ్ వచ్చరికి నార్జో 10. ఇది వచ్చరికి మనకు బడ్జెట్లో గేమింగ్ కోసం సెంట్రిక్ వీళ్ళైతే తీసుకొస్తున్నారు. అండ్ రెండిట్లో వచ్చరికి మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. రెండిట్లో వచ్చరికి మీకు రూమర్స్ ప్రకారం 48 మెగాపిక్సెల్ కెమెరా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ప్రాసెసర్ కొంచెం చేంజ్ అవుతుంది, ప్రైస్లో కొంచెం మీకు వేరియేషన్ అయితే ఉంటుంది. 10 ఏదైతే ఉందో నార్జో 10 ఇది ఒకసారికి మీకు G70 ప్రాసెసర్తో వస్తుంది. 10A ఏదైతే ఉందో ఇది ఒకసారికి మీకు G80 ప్రాసెసర్తో వస్తుంది. ఒకటోసారికి మీకు 8,000 to 10,000 రూపీస్ అండర్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. 10 అండ్ 10A ఒకసారి మీకు 10 నుంచి 13,000 రూపీస్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ రూమర్స్ ప్రకారం రియల్మీ X3 కూడా వచ్చే ఛాన్సెస్గా ఉన్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. రీసెంట్లీ చైనాలో X50M బడ్జెట్ 5G ప్రాసెసర్తో స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్తో తీసుకొచ్చారు కదా X50M అని. సో సేమ్ దానే రీబ్రాండెడ్ వర్షన్గా మనకు రియల్మీ X3గా మన ఇండియాలో వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కాకపోతే ఇదేమి ఒక పించ్ ఆఫ్ సాల్ట్తో తీసుకోండి రియల్మీ X3ని. కాకపోతే రెండు మాత్రం కన్ఫర్మ్, నార్జో 10 అండ్ నార్జో 10 మే ఫస్ట్ వీక్లో మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఒకవేళ ఈ లాక్డౌన్ ఏమైనా తీసేస్తే. అండ్ మన లిస్ట్లో సెకండ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి తెలిసిందే రియల్మీ ఏదో ఒకటి లాంచ్ చేస్తున్నట్టే ఏదో ఒకటి గెలకాలి కదా, రెడ్మీ అయితే వస్తుంది. సో దాని కాంపిటీషన్గా వీళ్ళు రెడ్మీ నోట్ 9 అయితే తీసుకొస్తున్నారు నార్జో సిరీస్కి. ఇది వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ప్రైస్ చూస్తారు, షామీ అయితే ఏం ప్రైస్లో తీసుకొస్తున్నారని. సో మనం ప్రైస్ అయితే అంచనా వేయలేం. వాళ్ళు తీసుకొస్తే చాలా అగ్రెసివ్గా అయితే తీసుకొస్తారు. నార్జో కంటే ఒక 1000 రూపీస్ తక్కువగానే తీసుకొస్తారు. సో ఇదోసరికి రెడ్మీ నోట్ 9 అనమాట. నోట్ 9 సిరీస్, నోట్ 9 ప్రో, నోట్ 9 ప్రో మ్యాక్స్ అయితే లాంచ్ అయింది. రెడ్మీ నోట్ 9 కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో రూమర్స్ ప్రకారం ఇదోసరికి మీకు G80 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ క్వాడ్ కెమెరా ఉంటుంది. క్వాడ్ కెమెరా కింద వీళ్ళు ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఇదైతే వస్తుంది. సో చాలా బాగుంది. స్పెసిఫికేషన్స్ అయితే ఈ G80 ప్రాసెసర్తో వస్తుంది. ఇదంతా మీకు కంప్లీట్లీ తెలిసిందే, మీరు ఫాలో అవుతుంటారు టెక్నిక్స్ అవంతా. ఒకసారికి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇదిసరికి మీకు నేను ప్రైస్ అయితే చెప్పలేను. నార్జో కంటే కొంచెం ఈక్వల్గానే తీసుకొస్తుంది, లేదంటే దానికంటే తక్కువగా తీసుకొస్తుంది. కాకపోతే షామీ నుంచి రెడ్మీ నోట్ 9 అయితే రాబోతుంది. సో ఇదొకటి మాత్రం కన్ఫర్మ్ అయిపోండి. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇంకొంచెం పించ్ ఆఫ్ సాల్ట్తో మీరు మీ 10 కూడా తీసుకోవచ్చు. ఇది ఎప్పుడో లాంచ్ అయింది చైనాలో అయితే, కాకపోతే మన ఇండియాలో ఇంకా లాంచ్ చేయలేదు. అండ్ ఇది కూడా మీకు 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది 865 ప్రాసెసర్తో వస్తుంది. 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. మీకు కర్వ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. చాలా బాగుంది స్పెసిఫికేషన్స్ అయితే. సో ఇది కూడా ఆల్రెడీ దీని లాంచ్ ఈవెంట్ కూడా ఒకసారి క్యాన్సిల్ అయితే అయింది మన ఇండియాలో. సో ఈ 2 స్మార్ట్ ఫోన్స్ రెడ్మీ నుంచి మనం చూడవచ్చు మే 1st or 2nd వీక్లో. ఫ్రెండ్స్, అండ్ మన లిస్ట్లో థర్డ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 9 అండ్ హాట్ 9 ప్రో. ఈ 2 స్మార్ట్ ఫోన్స్ అయితే మనం ఇన్ఫినిక్స్ నుండి అయితే చూడొచ్చు. ఇన్ఫినిక్స్ తెలిసిందే మీకు అండర్ 12,000 13,000 రూపీస్లో మనకు బెస్ట్ స్పెసిఫికేషన్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయితే అవుతుంది ఇన్ఫినిక్స్. గ్రేట్ షబాష్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఈ ఇన్ఫినిక్స్ హాట్ 9 అండ్ హాట్ 9 ప్రో అయితే లాంచ్ అవుతుంది. వచ్చేసరికి మీకు పంచోల్ డిస్ప్లేతో వస్తుంది. 6.6 ఇంచ్ మీకు పంచోల్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది ఈ పోస్టర్స్ ద్వారా మనకైతే అర్థమవుతుంది. మనం కన్ఫర్మ్ అయితే చెప్పలేం. చాలా అగ్రెసివ్గా ఇన్ఫినిక్స్ నుంచి మనకు ఇన్ఫినిక్స్ నోట్ 9 అండ్ నోట్ 9 ప్రో అయితే చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి హానర్ నుంచి హానర్ 9X ప్రో. సో ఇది కూడా లాంచ్ అవ్వాలి ఎప్పుడో, కాకపోతే ఈ లాక్డౌన్ వల్ల తెలిసిందే. సో ఇది కూడా మనకు లాంచ్ అవుతుంది మే మంత్లో. దీంట్లో వచ్చేసరికి కిరిన్ 810 ప్రాసెసర్తో వస్తుంది. 7 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ దీని ప్రైస్ వచ్చరికి మీకు అరౌండ్ 15,000 to 20,000 రూపీస్ ఉండే ఛాన్సెస్ ఉంది. డిజైన్ చాలా సూపర్గా ఉంది. పాపప్ కెమెరాతో వస్తుంది, గ్లాస్ బిల్డ్తో వస్తుంది. చాలా బాగుంది హానర్ 9X ప్రో అయితే. సో చూద్దాం ఎప్పుడు లాంచ్ అవుతుందో. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ X2 ప్రో. సో ఇది తెలిసిన ఇన్నోవేటివ్ స్మార్ట్ ఫోన్స్ ఇవంతా. సో కొంచెం కాస్ట్లీ సైడ్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకు మే మంత్లో చూసే ఛాన్సెస్ అయితే ఉంది మన ఇండియాలో. ఇది వచ్చేసరికి మీకు 5G ప్రాసెసర్, పవర్ఫుల్ ఫ్లాగ్షిప్, చాలా సూపర్గా ఉంటుంది. డిజైన్ చాలా ఇన్నోవేషన్గా ఒప్పో అయితే దీని అయితే తీసుకొస్తుంది. మైన్లీ ఒప్పో ఫైండ్ X సిరీస్ అయితే X2 ప్రో అయితే రాబోతుంది.
సో ఎవరు ఒకవేళ ఏమన్నా ఇన్నోవేషన్ స్మార్ట్ ఫోన్స్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ కోసం అయితే మీరు వెయిట్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి ఎల్జీ నుంచి, ఎల్జీ నేను నేమ్ అయితే చెప్పలేను, ఎల్జీ న్యూ స్మార్ట్ ఫోన్ ఒక్కటైతే రాబోతుంది. ఇది రీసెంట్లీ ఎల్జీ వెల్వెట్టా, మనకేం ఇన్ఫర్మేషన్ లేదు. ఇది వచ్చేసరికి 765 5G ప్రాసెసర్తో ఏదైతే వస్తుంది. బ్యూటిఫుల్ లుకింగ్, సూపర్ లుకింగ్ స్మార్ట్ ఫోన్ మనం అయితే చెప్పొచ్చు. సూపర్ డిజైన్ మాత్రం. సో ఈ స్మార్ట్ ఫోనా లేకుంటే ఇంకేదైనా స్మార్ట్ ఫోన్ తీసుకొస్తారా మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే మే మంత్లో మాత్రం కన్ఫర్మ్ అయిపోండి, ఎల్జీ నుంచి ఒక స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది. ఇదా నెక్స్టా ఇంకేదైనా మనకేం ఐడియా లేదు. కాకపోతే ఎల్జీ నుంచి ఒక స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది మే మంత్లో. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి చాలామంది మనల్ని 2 years నుంచి కాడిపిస్తున్నారు. ఎస్, పోకో F2 వస్తుంది, పోకో F2 వస్తుందని. కాకపోతే నేను కూడా కన్ఫర్మ్ అయితే చెప్పలేను. పోకో నుంచి ఒక న్యూ స్మార్ట్ ఫోన్ అయితే వేసుకోండి. పోకో నుంచి కూడా ఒక కొత్త స్మార్ట్ ఫోన్ అయితే రావచ్చు. ఇది పోకో F1 లైటా, పోకో F2 ప్రోనా, పోకో F2 లైటా మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే పోకో నుంచి X2 ప్రోనా, రీసెంట్లీ X2 లాంచ్ చేసే ప్రో వర్షన్ వస్తుందా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే కొన్ని రూమర్స్ ప్రకారం, కొంతమంది లీక్ స్టార్స్ దగ్గర నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన ప్రకారం పోకో నుంచి ఒక స్మార్ట్ ఫోన్ ఈ లాక్డౌన్ ఒకవేళ ఓపెన్ అయితే మాత్రం ఒకటి చూస్తున్నాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి మోటరోలా నుంచి ఒకవేళ మీరు ఏమైనా ఫ్లాగ్షిప్ మోటరోలా డివైస్ కొనాలంటే మాత్రం ఖచ్చితంగా మే మంత్లో మోటరోలా ఎడ్జ్ సిరీస్ అయితే రాబోతుంది. ఎస్, ఎడ్జ్ ఏదైతే ఉందో, ఎడ్జ్ అండ్ ఎడ్జ్ ప్లస్ 2 స్మార్ట్ ఫోన్స్ మనం అయితే చూడవచ్చు. ఎడ్జ్లో ఏదైతే ఉందో వచ్చేసరికి 765G ప్రాసెసర్తో ఏదైతే వస్తుంది, 765 5G ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ది. ఇది వచ్చేసరికి మీకు కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఎడ్జ్ ఏదైతే ఉందో వచ్చేసరికి 60K ప్రైస్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ ఎడ్జ్ ప్లస్ వచ్చేసరికి మీకు 865 ప్రాసెసర్తో వస్తుంది, 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఈ ప్రైస్ వచ్చేసరికి మీకు అరౌండ్ 75,000 ఆర్ 80,000 రూపీస్ అండర్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎడ్జ్ అంటే మీకు కర్వ్ డిస్ప్లే ఉంటుంది విత్ AMOLED డిస్ప్లే. అండ్ ఒక దాంట్లో ఒకసారికి 765 5G ప్రాసెసర్ చిప్ సెట్తో వస్తుంది, ఒకసారికి 865 ప్రాసెసర్తో వస్తుంది, ఒక దాంట్లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఇంకొక దాంట్లో ఎడ్జ్లో వచ్చరికి 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్తో వస్తున్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చూద్దాం మోటరోలా ఏం చేస్తుందో, మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. ఒకవేళ మీరు ఏమైనా కొనాలనుకుంటే మాత్రం ఎడ్జ్ సిరీస్ కోసం మోటరోలా నుంచి వెయిట్ చేయొచ్చు మే మంత్లో. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి ఐకూ నుంచి. సో ఐకూ నుంచి ఐకూ నియో 3 ఒక స్మార్ట్ ఫోన్, 5G స్మార్ట్ ఫోన్ మనకు తక్కువ ప్రైస్లో ఇదైతే మనం చూస్తున్నాం. ఐక్యూ నియో 3 స్మార్ట్ ఫోన్ మనకు చీపెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ మనం అయితే చెప్పుకోవచ్చు. తక్కువ ప్రైస్లో మీకు 865 ప్రాసెసర్ ఆఫర్ చేసే ఛాన్సెస్ ఉంది. అండ్ వీళ్ళు రీసెంట్లీ ఐక్యూ 3 ఏదైతే లాంచ్ చేశారో సో దానికి కూడా ప్రైస్ కట్ చేశారు. సో అది మీకు ఇది ఏదైతే ఐక్యూ 3 ఉందో సో అది మీకు ఇంకా తక్కువలో తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. చూద్దాం ఐక్యూ తీసుకొస్తున్నా లేదా, ఇది కూడా ఒక పించ్ ఆఫ్ సాల్ట్తో తీసుకోండి, కన్ఫర్మ్ అయితే లేదు, కాకపోతే రావచ్చు. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్ స్మార్ట్ ఫోన్. ఆల్మోస్ట్ 10 స్మార్ట్ ఫోన్స్ అయితే నేను కవర్ చేశాను. వివో V19 అనమాట. ఇది యాక్చువల్లీ IPL క్యాన్సిల్ అయినప్పుడు ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో ఎస్, వివో V19 కోసం ఎవరైనా వెయిట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ కోసం మీరు అయితే వెయిట్ చేయొచ్చు. దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. ఇది కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వివో V సిరీస్కి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా వివో V19 కోసం మీరు అయితే వెయిట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ టాప్ 10+ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయి మే 2020లో. ఒకవేళ ఈ లాక్డౌన్ ఓపెన్ అయితే మాత్రం, లేదంటే ఇట్ విల్ క్యారీ ఫర్ జూన్ జూలై అట్లా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. లైక్ చేయండి కొద్దిగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 100+ లైక్స్ మర్చిపోకండి. ఇంకా వీడియోలో మేము కలుస్తాను. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.